హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్య. మీకు ఈరోజు వీడియోలో మియాపూర్ దగ్గర ఆల్విన్ కాలనీ అనే ఒక ఏరియా ఉంది. ఈ ఏరియాలో మీకు హౌస్ రెంట్స్ ఎలా ఉన్నాయి, వాటి వివరాలు మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. మియాపూర్ నుండి బిహెచ్ఎల్ వెళ్ళే రూట్లో ఈ ఆల్విన్ కాలనీ వస్తుంది. మియాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే సిగ్నల్లే ఈ ఆల్విన్ కాలనీ. ఈ సిగ్నల్ని ఆల్విన్ ఎక్స్ రోడ్ అంటారు. మీరు ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కొండాపూర్ టు గచ్చిబౌలి వెళ్ళే రోడ్ వస్తుంది. ఈ రోడ్లో స్టార్టింగ్లోనే మీకు రైట్ సైడ్లో ఆల్విన్ కాలనీ అంటారు. ఈ కాలనీని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ అంటారు. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ హాస్టల్స్ అట్లా ఏం లేవు, అంతా రెసిడెన్షియల్ ఏరియా అనమాట. అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో అయితే 1 BHK మీకు అన్ఫర్నిష్డ్ ఫ్లాటు రెంట్ 11,000 నుంచి 12,000 వరకు ఉన్నాయి. అదే 1 BHK సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే 14,000 15,000 దాకా చెప్తున్నారు. ఇక 2 BHK అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే 16,000 17,000 వరకు చెప్తున్నారు. ఇక 2 BHK సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే 17,000 18,000 చెప్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్లో అయితే 2 BHK 20,000 దాకా రెంట్ చెప్తున్నారు. ఈ రోడ్డు మీకు హబీస్పేట వెళ్తుంది. ఇది కనపడుతున్న ఈ స్ట్రైట్ ఈ ఆపోజిట్ రోడ్లోకి వెళ్తే డైరెక్ట్గా మీకు కొండాపూర్ మసీద్ బండ నుంచి గచ్చిబౌలి వెళ్తుంది ఈ రోడ్డు స్ట్రైట్గా. మీరు మెయిన్ రోడ్లోంచి వెళ్ళకుండా ఈ రూట్లోంచి వెళ్తే మీకు ట్రాఫిక్ లేకుండా డైరెక్ట్గా గచ్చిబౌలి వెళ్తుంది ఈ రోడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ హాస్టల్స్ అట్లా ఏం లేవు, అంతా రెసిడెన్షియల్ ఏరియా అనమాట. ఇది మీకు ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం అనేది లేదు. ఎండాకాలంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ ఏరియాకి దగ్గరలో చెరువులు లేక్యూలు ఉన్నాయి. దానివల్ల ఫుల్ వాటర్ ఏరియా అంతా, ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు. సమ్మర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు మియాపూర్లో రెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనే వీడియో పెట్టబోతున్నాను. ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు మన ఛానల్లో రెంట్కి ఏమేమి వస్తున్నాయి మార్కెట్లోకి అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోస్లో కూకట్పల్లి, అమీర్పేట్, SR నగర్ ఈ ఏరియాల్లో రెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేది మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.